ఏ ముట్టుపడ పార్క్ లోపల వచ్చి సంచి లేదు దాపెట్టి పెట్టిరు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మార్నింగ్ నేనైతే ఒక పార్క్ అయితే వచ్చాను. ఇది మా ఊర్లో ఉన్న ఒక స్పెషల్ పార్క్ అన్నమాట. మా ఊర్లోనే చిన్న పార్క్ అయితే ఉంది. ఇదే ఆ పార్క్, సస్యోద్యానవన పార్క్ పేరు. ఇది పార్క్ ఎంట్రన్స్ గేట్ అయితే ఇక్కడ ఉంది. ప్రస్తుతానికి అయితే నేను లోపలికైతే వెళ్తున్నా. పార్క్ లోపల చూద్దాం పార్క్ ఎలా ఉందో. కూర్చోడానికి చైర్స్ అవన్నీ బాగానే ఉన్నాయి. మధ్యలో గ్రాస్ గిట్ట ఉంది కానీ మొత్తం ఎండిపోయింది. అండ్ ఫారెస్ట్ జోనా? ఓ బోర్డు ఉంది ఫారెస్ట్ జోన్ అని. ఓ మై గాడ్ గాయస్, ఈ పార్క్లో పులిలు గిట్ట ఉంటాయంట. అయ్యో బోర్డు వేసి పెట్టిరు. ఓ చిరుతలు గిట్ట ఉన్నట్టున్నాయి. బోర్డు వేసిరు. పార్క్లో ఎవడైనా పులిలు చిరుతలు పెడతాడు? ఆ స్వామి ఈడ మొత్తం బోర్డులు వేసిరు. కానీ పార్క్లో ఎడికే చూస్తే పులిలు చిరుతలు. ఓడ మేబీ లోటస్ ఉన్నది అనుకుంటా. ఇక ఇదంతా కమల పువ్వు తోట అన్నమాట. ఇంట్లో కమల పూలు తక్కువ, మొత్తం చెత్త ఎక్కువ ఉంది. ఇక చూడండి గాయస్, ఇక మొత్తం చెత్త ఎట్లా వేసి పడేసిరు లోపల. ఇక స్కూల్ పిల్లలు మొత్తం వచ్చినట్టున్నారు ఆడ. స్కూల్ తరఫు నుంచి ఏదో పిల్లలు ఏదో తీసుకొచ్చినట్టున్నారు పార్క్కి. బాబా పిల్లలు ఆ పిశాచులు గిట్లా చేస్తారు మొత్తం. పిల్లలు ఎట్లా आनी बोम्मा था खाली होटे आने लगा खाली आनी बोम्मा तो नान माले खाली जस्ट इड बोम्मलु उन्नाई गानी लोपल पार्क लो अवన్నీ ఏం లేవు. ఏదో నేను గిట్ట అవి చూసే ఉన్నాయేమో అనుకున్నా అంతే. ఇక పక్కనే డస్ట్బిన్ ఉంది. పార్క్లో చూడండి ఇక మొత్తం చెత్త చెదర అంతా ఎట్లా వేసిరు. ఇక పక్కనే డస్ట్బిన్ అయితే ఇక పక్కనే ఉంది. ఇక అయిపోయింది. ఇది ఇట్లా ఉంటుంది ఇక్కడ మొత్తం. ఇది ట్రెండ్ అన్నమాట. ఇవి మన ఎక్సర్సైజ్ చేసే ఎక్విప్మెంట్స్ అన్నీ ఈడే ఉన్నాయి. దీన్ని రౌండ్ తిప్పాలా. అన్నీ అప్పుడే కొట్టేసినట్టున్నది. ఇదిగో అన్నీ కొట్టేసిరు. ఏం లేవు ఇక దీని మీద మొత్తం. ఇవైతే ఏం చేయలేరు. వీటిని నిరగొట్టడానికి గిట్ట రాదు. ఇక్కడ గిట్ట ఏమున్నాయి ఇంకా. ఇది మొత్తం పిల్లలకి ఆడుకోవడానికి అంతే. చెట్టు కూడా ఎంత పెద్దగా ఉంది. ఇక ఈ చెట్టు చూస్తారు కదా గైస్, దాని మీద పైన ఒక వైట్ ఫ్లవర్ అయితే ఉంది కదా, దాని స్మెల్ చూడాలి, మస్తు ఉంటుంది. ఇది వచ్చేసి బాదం చెట్టు. జస్ట్ అంతే. ఏంటంటే ఈ పార్కు మెయిన్లీ తీసింది జస్ట్ మనకి వెరైటీస్ ఆఫ్ చెట్లు అయితే ఉన్నాయన్నమాట ఈ పార్క్లో. ఎన్ని రకాల చెట్లు ఉంటాయి. యాక్చువల్లీ పార్క్ పేరే అది, చెట్ల గురించి మొత్తం తెలుసుకోవడానికి. ఇది వచ్చేసి చందనం చెట్టు.
మొత్తం చెట్టు నిండా పూలే ఉన్నాయి. సో ఇక్కడ మళ్ళీ మోడిఫికేషన్ అయితే జరుగుతున్నట్టుంది. ఇక్కడ చూడండి అంకుల్ వాళ్ళు మొత్తం పెయింటింగ్ అయితే చేస్తున్నారు అక్కడ చీరలకి అవిటి. అంటే ఇది ఒకప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు ఇది పెద్ద క్రికెట్ గ్రౌండ్ అనమాట. ఇక్కడ టోర్నమెంట్స్ క్రికెట్ అయితే జరిగేటివి. సో దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇక్కడ ఇక పార్క్ అనేది ఇట్లా అయితే స్టార్ట్ చేసారు. సో ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు అన్నమాట, ప్రాసెస్ ఇంకా మొత్తం కంప్లీట్ అవ్వలేదు. సో దీనికి ఇంకా మాడిఫికేషన్ జరుగుతూ ఉన్నాయి, అక్కడక్కడ పనులు అయితే చేస్తూ ఉన్నారు. పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ ట్రీస్ అన్నీ ఉన్నాయి కదా, ఏ ట్రీ దేనికి యూజ్ అవుతుంది, ఈ ట్రీ పేరు ఏంటి, అట్లాంటివన్నీ బోర్డులు అయితే పెడతారన్నమాట. ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు అన్నట్టు. స్కూల్ పిల్లలు వచ్చారు కదా ఇందాక, పిల్లలు మొత్తం క్రికెట్ ఆడుకుంటారు ఇక్కడ. ఇది గిట చందన చెట్టు. ఇంకో ఇక్కడ 2 or 3 చెట్లు ఉన్నాయిగా, అది ఆ చెట్టు గిట్ట అదే. ఇది చిన్న చెట్టు చందనది. అక్కడ బాదం చెట్లు ఉన్నాయి, ఆడ బాదం చెట్లు. ఇక ఇదేదో మందు చెట్టు అంట చూడండి గైస్, మరిగి మందు అంట, మరిగి మందు. ఇది మందు చెట్టు అంట. ఇది దేనికి యూజ్ అవుతుంది అది? ఇంకో ఇవి వచ్చేసి కాజు చెట్లు. ఇది అల్లనేరేడు చెట్టు. ఇదేమో అల్లనేరేడు చెట్టు అంట. ఇక కాజు చెట్లు ఘోరంగా ఉన్నాయి కదా ఇన్నిగానము. ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರ ಅರಣ್ಯ ಇಲಾಖೆ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಔಷಧಿ ಸಸ್ಯಗಳ ಪ್ರಧಾನ. ఇక్కడ బోర్డు గిట్ట రాసి ఉంది మొత్తం. అంటే మెడిసిన్ ప్లాంట్స్ ఉన్నాయంట లోపల మొత్తం. ఇక్కడ ఇటు సైడ్ లోపల మెడిసిన్ ప్లాంట్స్ ఉన్నాయి. అప్ప చూద్దాం దాదా, ఇది ఏం మెడిసిన్స్ ఉన్నాయి మాకు తెలిసిన గిట్ట ఏమైనా ఉంటాయి కదా. కానీ వెరైటీస్ ఆఫ్ చెట్లు ఉన్నాయి కానీ వాటర్ సప్లై సరిగ్గా లేదనుకుంటా, అందుకే అన్ని చెట్లు ఎండిపోయినట్టు ఉన్నాయిగా. బ్యాంబో స్టిక్స్ మొత్తం పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా. అన్ని వెరైటీ చెట్లు ఉన్నాయి ఈ పార్క్లో. నేను పంటి నొప్పా. ఈ చెట్ట, ఈ చెట్టు అంట. ఏం చేయాలి పళ్ళు నొప్పి వస్తే? ఆకులు నమలాలా? అంటే ఇట్లా చేయితోని, అంటే దాని ఆకులు తీసుకొని ఇట్లా చేయితోని పిండి దాని పాలు అనేది మా పంటికి పెడితే పళ్ళు నొప్పి తగ్గిపోద్ది అనమాట. తిరుగుతూ ఉంటాయి. ఏవో చెట్లు కాలు ఇనిగనం పూసినాయి. ఇది ఏం చెట్టో నాకైతే తెలియదు గైస్, మీకైతే తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఆడ సంచిలో ఎవరు ఏదో దాపెట్టేది. సంచిలో వేసి ఏదో దాపెట్టినట్టుంది ఇక్కడ. ఏమున్నాయి ఇలా మొత్తం అగరబత్తి లెక్క అనిపిస్తున్నాయి. ఓ ముట్టుపడ. పార్క్ లోపల వచ్చి సంచిలో ఏదో దాపెట్టి పెట్టిరు, దాంట్లో మొత్తం చూసి అగరబత్తీలు అవి కనిపిస్తున్నాయి. ఇంకా బిర్యానీ ఆకు. ఇది వచ్చేసి బిర్యానీ ఆకుల చెట్టు. ఇక మొత్తం ఎండిపోయినాక దీన్ని తీసుకుపోయి బిర్యానీలో వేసుకోవాలి. ఇక ఆడదాకా రోడ్ వేసింది కదా, మీకు రోడ్ అయితే కనిపిస్తుంది కదా. ఆ రోడ్ నుంచి అవతల మొత్తం పార్క్ సెక్షన్ అనమాట. అటు సైడ్ మొత్తం పిల్లలు ఆడుకోవడానికి అవి ఉన్నాయి. ఇటు సైడ్ మొత్తం ఇంకా మెడిసిన్ ప్లాంట్స్ అవి ఉన్నాయి. ఆయుర్వేదిక్ ప్లాంట్స్.
అటు సైడ్ మొత్తం సాగోని ట్రీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి, పెద్దగా అయితే అవి కాస్ట్ చాలా ఘోరం. ఖజూరా ఏది కదా? అది అది స్టేట్ ఒక చెట్టు అయితే కనిపిస్తుంది కదా, అది ఖజూర్ చెట్టు అంట. నేను ఫస్ట్ టైం చూస్తున్నా, నాకు తెలియదు. సో దీని పైకి చూస్తే మేబీ మాకు ఈ పార్క్ మొత్తం ఓవరాల్ వ్యూ అయితే కనిపించవచ్చు. ఒకసారి చూద్దాం, పైకి అయితే ఎక్కుదాం. ఇక పక్కనే మొత్తం రైల్వే ట్రాక్ ఉంటుంది. ఇదో ఈ ఉత్తల పక్కల కనిపిస్తుంది కదా, అది మొత్తం ఫారెస్ట్ అనమాట. ఫారెస్ట్ మొత్తం ఇప్పుడు నేను పైకి పోయి చూపిస్తాను, ఎంత పెద్దగా కనిపిస్తుంది చూద్దాం. అయ్యా ఈ పబ్లిక్ అయితే మొత్తం పార్క్ని సర్వనాశనం చేసేసారయ్యా. సగానికి సగం అయితే మొత్తం పబ్లిక్ వల్లే అంతా పాడైద్ది. ఈ సెక్షన్ మొత్తం పార్క్ది. ఇక్కడ నుంచి మొత్తం ఎంతైతే కనిపిస్తుంది కదా, ఆడ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా లాస్ట్లో చిన్నగా, ఆ వాటర్ ట్యాంక్ వరకు మొత్తం పార్క్ ఉంది పెద్దది. మొత్తం ఇక్కడ నుంచి ఇటు సైడ్ మొత్తం మెడిసిన్స్ ప్లాంట్స్ ఇక ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకం మెడిసిన్ అన్నమాట. ఇంకా ఇటు సైడ్ వస్తే మొత్తం రోడ్ అవతల ఏదైతే ఉంది కదా, అది మొత్తం ఫారెస్ట్ ఫుల్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మొత్తం జైరాబాద్ వరకు ఉంటుంది. ఈ హైదరాబాద్కి వెళ్ళే హైవే రోడ్ అనమాట అది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఈ ఫారెస్ట్ మొత్తం జైరాబాద్ వరకు మొత్తం ఫారెస్ట్, ఇంకా అంతే. ఏం లేదు ఇక్కడ, ఏం కనిపిస్తుంది ఇక్కడి నుంచి. చలో జాయి. పార్క్ లోపల సిగరెట్ ప్యాకెట్స్, గుట్కాలు, సిగరెట్లు. అంటే ఈ పార్క్లో వచ్చేటోళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళకి నచ్చినాయి గుట్కాలు, సిగరెట్లు, తంబాకులు. అంటే జనాలకి అసలు పార్క్ అంటే ఏంటిది తెలీదు. వాళ్ళ అవసరానికి వాడుకుంటారు. ఏదో పార్క్ అంటే వాళ్ళ అవసరానికి వాడుకునే ప్లేస్ అయిపోయింది, అలా ఉంది. మరి ఇలా పెడితే ఇంకా నీట్నెస్ ఎందుకు మెయింటైన్ అవుతుంది? ఎవరు వచ్చి మన ఇష్టానికి వచ్చినట్టు మేము తినేసి పడేసి వెళ్తే క్లీన్ చేసేటోళ్ళైనా ఎంతగాని క్లీన్ చేస్తారు. అందరు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. పార్క్ అంటే ఏదో సరే మేము టికెట్ తీసుకున్నాం, కొన్నాం, వెళ్తున్నాం, పడేస్తామంటే కుదరదు కదా. మన నేచర్ని మనమే కదా కాపాడుకోవాల్సింది. ఇక్కడ మళ్ళీ ఒకటి బ్యాంబో స్టిక్ ట్రీ అయితే ఉంది పెద్దది. మొత్తం ఏంది ఒకటి సింగిల్గా లేకుండా కుచ్చులు కుచ్చులు ఉంది, ఇంత పెద్దగా ఉంది. మేబీ పార్క్లో ఈ గుట్కాలు, సిగరెట్లు తినేటోళ్ళని అలౌట్ చేయకపోతే ఈ పార్క్ బాగుపడిద్ది. ఎక్కడ చూసినా మొత్తం సిగరెట్ డబ్బాలే కనిపిస్తుంది. సిగరెట్ డబ్బాలు, గుట్కాలు, పేపర్లు. అసలు జనాలకి కామన్ సెన్స్ అనేది లేదు. ఎక్కడ ఏం చేయాలా, ఎక్కడ ఏం చేయకూడదు, వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు ఎక్కడ ఏం చేసేసినా ఎవరు ఏమన్నారు కదా, అంతే. అందుకే
ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఎందుకంటే ఈ పార్క్కి చిన్న చిన్న పిల్లలు గిట్ట వస్తారు కదా, మీరు చూస్తారు కదా అటు సైడ్ మొత్తం చిన్న చిన్న పిల్లలు వచ్చి ఆడుకుంటున్నారు. తాగేటోళ్ళు బాగానే ఉంటారు కానీ తాగని వాళ్ళు చిన్న చిన్న పిల్లల మీద అయితే ఎఫెక్ట్ పడుతుంది కదా. ఈ పార్క్ ఇంకా పబ్లిక్ అయితే అలౌడ్ చేయట్లేదు. జస్ట్ ఏంటంటే ఏదో మార్నింగ్ టైంలో అలౌడ్ చేస్తారు కాసేపు రావడానికి. అంటే లోపల జస్ట్ అవన్నీ ఉన్నాయి కదా ఎక్విప్మెంట్స్ వాడుకోవడానికి, ఎక్సర్సైజ్ అవి చేయడానికి. సో ఆ ఎక్విప్మెంట్స్ వాడుకోవడానికి కొంత జనాలు మార్నింగ్ టైంలో అంటే మన ఊర్లో ఉన్న వాళ్ళ వస్తూ ఉంటారు అన్నమాట. సో వచ్చిన వాళ్ళే ఇప్పటిదాకా మేము చూసిందంతా సర్వనాశనం చేసేసి, అంటే స్టార్ట్ అవ్వకముందే సర్వనాశనం స్టార్ట్ అయిపోయింది అన్నమాట. పార్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు, చేస్తూ ఉన్నారు. చాలామంది వర్కర్స్ని చూసాను నేను లోపల. ఇంకా అక్కడక్కడ వర్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి.